హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ తెలుగు. మనం ఈ వీడియోలో పెన్షన్ ఎప్పుడైతే విడుదల చేస్తారు, ఇంకా ఎవరెవరికి విడుదల చేస్తారు, ఏ విధంగా అయితే విడుదల చేస్తారు అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని అక్కడ స్కిప్ అయితే చేయకండి, చివరగా అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరణ అర్థమవుతాయి. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే మనం ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేస్తాం ఈ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి. అవునవి మీరు మిస్ అవ్వకుండా మీకైతే నోటిఫికేషన్స్ అందుతాయి. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అయింది. మీరు ప్రీవియస్ వీడియోస్కి అందించిన ఆదరణ చూస్తే నాకు చాలా ఆనందం వేసింది ఫ్రెండ్స్. మీరు ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల 24వ తారీఖు నుంచి నెల ఆఖరి వరకు అయితే ఈ పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే ఈ పెన్షన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ అయితే చేయడం జరుగుతుంది. ఇంకొంతమందికి అయితే డైరెక్ట్గా గ్రామ వాలంటీర్స్ కానీ వచ్చేసి వాళ్ళ ఇంటికి డబ్బులు అయితే ఇస్తున్నారు, ఎవరైతే ఈ పెన్షన్కి అర్హత కలిగి ఉన్నారో. ఈ విధంగా అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంటి దగ్గరకు వచ్చి ఈ పెన్షన్ సంబంధించిన డబ్బులు వేస్తున్నారో వాళ్ళకి ఇంకా బ్యాంక్ ఖాతాలో జమ చేసే వాళ్ళకి కొత్త రూల్స్ అనేవి అయితే తీసుకొచ్చారు. అదేంటంటే వాళ్ళ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అయితే ఈ పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదంతా ఎందుకు చేసుకొచ్చారంటే ఎవరైతే వేలిముద్రల ద్వారా ఇంతవరకు అయితే పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయడం జరిగింది. కాకపోతే కొంతమంది వేలిముద్రలు అనేవి సరిగ్గా పనిచేయకపోవడం, అంటే వాళ్ళకి ఏమైనా గాయాలు అవ్వటం కానీ ఇంకా వేరే రీజన్స్ వల్ల వాళ్ళకి పెన్షన్ డబ్బులు అనేవి అందజేయలేకపోతున్నారు. ఇంకొంతమంది అయితే వాళ్ళు ఇంటి దగ్గర ఉండకపోవడం, లేకపోతే ఆ పెన్షన్ పంపిణీ చేసే సమయాల్లో వాళ్ళు వాళ్ళ ఊళ్ళో లేకపోవడం, ఇలా జరగడం వల్ల అయితే వాళ్ళ పెన్షన్ అయితే వాళ్ళకి అందజేయలేకపోతున్నారు. ఇలా మిగిలిపోయిన డబ్బులు అనేవి ఆ వాలంటీర్స్ కానీ ఇంకా ఎవరో అయితే ఖర్చు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. అంటే ఎలా అయితే అర్హత కలిగిన వాళ్ళకి ఆ డబ్బులు అందకపోతే ఇంకా ఆ డబ్బులు ఎక్కడికి పోతాయి ఫ్రెండ్స్, అధికారుల దగ్గరికి వెళ్తాయి, ఇంకా వాళ్ళే వాడుకుంటారు. ఈ విధంగా అయితే అర్హత కలిగిన ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అందజేయాలని గవర్నమెంట్ అది కొత్త పథకంలో మార్పు అయితే తీసుకురావడం అయితే జరిగింది. దీనివల్ల ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అనేవి అందుతాయని ఆశిస్తుంది ప్రభుత్వం. కాబట్టి దీనికి అందరూ సహకరించి అందరూ హెల్ప్ చేస్తే అందరికీ డబ్బులు అయితే వస్తాయంట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటిదాకా వీడియో చూస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మనం వీడియోస్ అయితే చేస్తాం, మిస్ అవ్వకూడదంటే మీకు తెలిసిందే. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, హెల్ప్ అయ్యిద్ది, మన ఛానల్కి గ్రో అయ్యిద్ది. ఈ సంవత్సరం కల్లా ఒక 10,000 సబ్స్క్రైబర్స్ దాటాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాం. కాబట్టి మీరు హెల్ప్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.